హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియోస్ పెడుతున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు చాలా బాగుంది అంటారు. దీనికి కావాల్సిన నాటుకోడి చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్లో మూత అది పెట్టుకుంటే మనకి ఇలా చికెన్ నుంచి వాటర్ వచ్చింది. చికెను సగం ఉడికిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అది పెట్టుకోవాలి. మన చికెన్లో వచ్చిన వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. కారం అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పొడి వచ్చేసి గసగసాలు, జీడిపప్పు ఫ్రై చేసుకుని 1 స్పూన్ వేసుకోండి. ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వచ్చింది. ఇది కలుపుకున్న తర్వాత ఒక అర స్పూను జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకోవటం. అంతే ఫ్రెండ్స్, నాటుకోడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక రెసిపీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.